రూతు విషయంలో రూతుని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, విధేయత కలిగి ఉన్నది గనుక, దేవుని నమ్మింది గనుక ప్రణాళిక అద్భుతంగా దేవుడు మార్చాడు. దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటో, దేవుని యొక్క చిత్తం ఏంటో, దేవుని యొక్క ప్రణాళిక ఏంటో మనకు తెలీదు. కానీ మన ముందు ఏముందో మనకు తెలీదు గానీ, మన ముందు దేవుణ్ణి పెట్టి, మన ముందు దేవుడు నడుస్తున్నాడనే విశ్వాసము, నమ్మకం పెట్టి ముందుకు సాగినట్లయితే దేవుడు అద్భుత రీతిగా, ఆశ్చర్యకరంగా మనల్ని నడిపిస్తాడు. మన ముందు ఒక ఆశీర్వాదం ఉంది. మన ముందు ఒక దీవెనకరమైన జీవితం ఉంది. మన ముందు ఒక దీవెనకరమైన ఆశీర్వదించబడిన జీవితం అనేది దేవుడు సిద్ధపరిచి ఉన్నాడనేది మర్చిపోవద్దు. ఒకవేళ నిస్సహాయ స్థితిలో ఉన్నావేమో, ఒకవేళ ఏమీ కూడా నేను చేయలేని పరిస్థితిలో నేనున్నానేమో అని ఆలోచిస్తున్నావేమో కానీ, ప్రియ యవనస్తుడా,